ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తేదీ 8 మార్చి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 తిథి పంచమి రాత్రి 9:14 వరకు, తరువాత షష్ఠి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 1:27 వరకు, తరువాత విశాఖ. యోగం ధ్రువ ఉదయం 6:59 వరకు. కరణం కౌలవ ఉదయం 8:11 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:57 నుండి 5:45 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:23 నుండి 8:10 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 7:44 నుండి 9:31 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:33 వరకు. రాహుకాలం సాయంత్రం 4:52 నుండి 6:20 వరకు. యమగండం మధ్యాహ్నం 12:27 నుండి 1:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:52 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వృషభరాశి ఉద్యోగం మరియు వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. మిథున రాశి ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. స్నేహితులతో కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి కుటుంబ విషయాల్లో శుభఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సింహరాశి ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది. మీ ప్రతిభతో సమస్యలను పరిష్కరించగలుగుతారు. కన్యరాశి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు దక్కవచ్చు. మంచి అవకాశాలు వస్తాయి. తులారాశి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన వాదనలు దూరంగా ఉంచడం మంచిది. ధనస్సు రాశి ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మకర రాశి పనుల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. అయినా మీ కృషి ఫలిస్తుంది. కుంభరాశి స్నేహితుల సహకారం వల్ల పనులు పూర్తి అవుతాయి. కొత్త ఆలోచనలు ప్రయోజనకరంగా మారుతాయి. మీనరాశి ఆర్థికంగా లాభం ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినవచ్చు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.